చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఇప్పుడు బాగా ఇస్తున్నారు. అంటే నేను ఒకేసారి ఇవ్వట్లేదు, చిన్న చిన్నగా ఇస్తున్నారు, అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. As of now, అంటే ఇప్పుడు 9 రకాలుగా ఇచ్చుకుంటూ నాలుగు అని చెప్పారు అప్పట్లో. మరి ఇప్పుడు 6 రకాలు ఇచ్చుకుంటూ సూపర్ సిక్స్ అంటున్నారు. మరి తేడా ఏమైనా కనిపించిందా? people have to the difference. వాళ్ళు జనాలు అలాగే చేస్తారు. సో ఇంకొకటి ఇప్పుడు జగన్ బుక్ ఓపెన్ చేశారు కదా, జగన్ 2.0 అని. మరి ఏం రాస్తారంటారు? రెడ్ బుక్ లాగా తయారు చేస్తారా? మేబీ అది వాళ్ళకే ఐడియా ఉండాలి. అంటే మనం దానివల్ల యూజ్ ఉంటుంది అంటారా? మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా జగన్? నెక్స్ట్ టైం అనేది నాట్ షూర్. మేబీ పీపుల్ విల్ బి డిసైడ్. అంటే ఇప్పుడు వీళ్ళ గవర్నెన్స్ బాగాలేదనుకుంటే మేబీ లాస్ట్ టైం గవర్నెన్స్ బాగానే ఉందని అన్నారు, సగన్ని తీసేశారు. సేమ్ ఇప్పుడు ఇది బాగాలేదనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ చేస్తారు. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో మనకి రాజధాని ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతాయి అంటారా? వాళ్ళు చెప్తున్నారు కదా, టైం పీరియడ్ పెట్టి 3 yearsలో కంప్లీట్ చేస్తాము, అది పాసిబిలిటీ ఉన్న వరకు చేస్తారు మేబీ. అంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ దానికి ఇంతవరకు కంప్లీట్ అనేది అంటే ఎండ్ అనేది ఇంతవరకు పడలేదు. మరి ఈ ప్రభుత్వంలో పడే అవకాశాలు ఉన్నాయంటారా? మరి రెవెన్యూ లేని రాష్ట్రంలో వీ హోప్స్ పెట్టుకోవాలి. మేబీ వీళ్ళు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం. అంటే జగన్ అప్పు చేసి వెళ్ళాడు అని అంటున్నారు. మరి రాజధానికి వీళ్ళు కూడా అదే చేశారు కదా, మరి ఇంకెక్కువ భారం పడుతుంది కదా రాష్ట్రం పైన. అవును, సేమ్ జగన్ అప్పు చేశాడు. మేబీ ఏమైనా రెవెన్యూ క్రియేట్ చేస్తాడేమో, చూద్దాం, సో తెలియదు. రెవెన్యూ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ తేవాలి. మరి నమ్ముతారంటారా రాష్ట్రాన్ని ఇండస్ట్రీస్ తేయడానికి? రాష్ట్రాన్ని అంటారా? ఏది ఇండస్ట్రీ చేస్తా చూద్దాం. తిరుగుతున్నారు కదా వీళ్ళు, కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం మేము. ఉన్నాయా, ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా అనేది చూడాలి. వచ్చి కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి అనుకో, ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. లేదంటే నార్మల్. థ్యాంక్ యూ అండి.